తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం, V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన. కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి. పటాన్ చెరువు ORR వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న 45 బ్యాగుల గుట్కా స్వాధీనం. మంచిర్యాల జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు. విస్తృత స్థాయిలో వాహనదారులకు కరోనాపై అవగాహన. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఎన్నేపల్లి గంగారం కాలనీలో పర్యటించిన మంత్రి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కారణం లేకుండా బయటకు రాకూడదని సూచించారు. కాలనీలో మాస్కులు కుట్టి పంపిణీ చేస్తున్న వ్యక్తిని మంత్రి అభినందించారు. ఈ తరుణంలో 10వ తరగతి పరీక్షల గురించి మంత్రిని అడిగి విద్యార్థులకు లాక్డౌన్ పూర్తయిన తర్వాత పరీక్షల గురించి ఆలోచిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో బీపీ రోగులకు వైద్య సహాయం అందించేలా చూడాలని రిటైర్ ఉద్యోగులు మంత్రికి విన్నవించారు. అనంతరం కౌన్సిలర్ సురేష్ ఆధ్వర్యంలో కాలనీవాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 206 గ్రామాలలో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఆందోళన చెందకండి. మీ కూపన్స్ ఇచ్చిన రోజే అక్కడికి తీసుకురండి. వాళ్ళ ద్వారా మీ దగ్గర మీకు కొని మీకు వారం రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు మీ అకౌంట్లో పట్టేట్టు చేయడం జరుగుతుందని కూడా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ సహకరించాలి. అధికారులు కష్టపడతా ఉన్నారు, వాళ్ళందరికీ సహకరించడానికి బాధ్యతగా మనందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. ఎట్లా ఆర్డర్ ఇస్తున్నారా? నాకైతే మేము షాప్లో ఆర్డర్ తీసుకుందాం అనుకున్నాము. ఈరోజు సురేష్ అని చెప్పి ఈరోజైతే పెట్టమన్నారు. ఎందుకంటే మేము లిస్ట్ తీసుకుని షాప్లో కట్టిన 100% దొరుకుతాయి. ఎందుకంటే ఇదైతే కొన్ని అవైలబిలిటీ ఉండవు. అయితే మాకు ఏంటంటే 10 to 5 వరకు ఇది పాలిస్టర్ దగ్గర మనకి ఏమంటే ఏం లేదు, కొంచెం గుంజుకోవాలి. ఏమన్నా బయటకి అది రాదు. చేతులు లేదు, ఇంకా మళ్ళీ చేతులు లేదంటే కదా. ఉల్లి లోడుతో వెళ్తున్న లారీలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గుట్కాను పటాన్ చెరువు పోలీసులు పట్టుకున్నారు. గుట్కా, తంబాకు తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ముత్తంగి ORR వద్ద పటాన్ చెరువు SI సాయి మరియు సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో బీదర్ నుంచి హైదరాబాద్ కొత్తపేటకు వెళ్తున్న బొలెరే వాహనంలో ఉల్లి సంచుల కింద దాచిన 45 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 5,40,000 ఉంటుందని వారు తెలిపారు. ఈ మేరకు వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పటాన్ చెరువు CI నరేష్ తెలిపారు. ఈరోజు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు క్రింద ఉన్న వెహికల్ చెకింగ్ పాయింట్ వద్ద మేము మా సిబ్బందితో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్తో కూడిన బొలెరో వెహికల్ ఉల్లిగడ్డల లోడుతో చెక్ పోస్ట్ని క్రాస్ అవుతుంది. ఆ టైంలో మేము చెక్ చేయగా అతి ఉల్లిగడ్డల లోడు కింద నిషేధిత గుట్కా ప్యాకెట్లు కర్ణాటక నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఇట్టి వెహికల్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. ఎన్ని ప్యాకెట్స్? ఇట్టి వెహికల్ బీదర్ కర్ణాటక రాష్ట్రం నుంచి
కొత్తపేట హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా తెలిసింది. ఎన్ని సంచులు ఉన్నాయి? వాటి విలువ ఎంత ఉంటుంది సార్? దీనిలో ఉల్లిగడ్డల లోడు కింద 45 బ్యాగుల గుట్కా ప్యాకెట్స్ ఉన్నాయి. దీని వర్తు సుమారు 5.5 లక్షలుగా భావిస్తున్నాం. పెళ్లికి అధిక కట్నం ఇవ్వలేదని తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఇవ్వాలని ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి తన భార్యను కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేశాడు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ హుమాయూన్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సల్మాన్ అనే యువకుడు భార్య ఆస్మాను కిడ్నాప్ చేసి ఆస్తిలో వాటా ఇవ్వాలని వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనలో సల్మాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆస్మా తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాక్డౌన్కు సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం, అధికారులు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని, దీనిని ప్రజలు గుర్తించి స్వీయ నిర్బంధం పాటించి కరోనాను తరిమికొట్టాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. ఇంతవరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి లాక్డౌన్కు అందరూ మనస్ఫూర్తిగా సహకరించారు. కరోనా వ్యాధిని దూరం చేసుకోవడానికి మీ వంతు సహకారం అందించారు. మొదటి విడత లాక్డౌన్ అయిపోయింది. రెండో విడత లాక్డౌన్ మే 3 వరకు ప్రధానమంత్రి గారు పొడిగించారు. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి మనకు పిలుపునిచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ పొడిగించినటువంటి లాక్డౌన్కు పూర్తిగా సహకరించండి. మేము ఈ బిడ్డలుగా చెప్తా ఉన్నాం. మేము ఈరోజు ఏ హోదాలో ఉన్నా మీ బిడ్డలం మేము. కాబట్టి మా యొక్క మాట నమ్మండి, ముఖ్యమంత్రి గారి మాట నమ్మండి. ఈ లాక్డౌన్ పొడిగించినటువంటి మే 3 తారీఖు వరకు ఎవరింటికి వారి పరిమితం కండి. ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే డిస్టెన్స్ పాటించండి, దూరం పాటించండి. ఈ కరోనా వ్యాధిని పూర్తిగా పారదోలండి. ఇప్పటికే మనం అందరం తీసుకున్న చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రం 0 కాబోతుంది కరోనా వ్యాధి. ఇంకా మనం అందరం నియంత్రించి గట్టిగా నిషేధం పాటించినట్లయితే ఈ కరోనా మహమ్మారిని పూర్తిగా దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లాక్డౌన్ పొడిగింపును మీరందరూ అంగీకరించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన హుమాయూన్ నగర్, హబీబ్ నగర్, విజయనగర్ కాలనీలో పోలీసులు రాకపోకలు నిలిపివేసి స్థానికులను బయటకు వెళ్లడానికి అనుమతించలేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించి బయటకు వచ్చిన వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. రద్దీగా ఉండే హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ను ప్రజారోగ్య దృష్ట్యా విఎం గ్రౌండ్స్ కు తరలించడం సత్ఫలితాలను ఇస్తుంది. విశాలమైన మైదానంలో వినియోగదారులకు సామాజిక దూరం పాటిస్తూ అధికారులకు సహకరిస్తున్నారు.
రాజేంద్రనగర్ మండలం మైలార్దేవపల్లి డివిజన్ కాటేదాన్ గణేష్ నగర్ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర సమితి డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ మున్సిపల్ కీటకాలజీ కార్మికులతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించాడు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రేమ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు వెంకటేష్, రమేష్ గుప్తా, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. కరోనా వైరస్ పై విస్తృత స్థాయిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న ఇతర రాష్ట్రాల వలన కార్మికులకు భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు. కులదైవానికి పూజలు చేసి తలనీలాలు సమర్పిస్తే కరోనా రాదన్న నమ్మకంతో నిర్మల్ జిల్లా మూతోల్ మండలం చింతకుంట తండాకు చెందిన 40 మంది యువకులు తలనీలాలు అర్పించుకున్నారు. గుండు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పల్లెలో ఇట్లా చేస్తే వాళ్ళకు కూడా ఈ వ్యాధి రాకుండా చింతకుంట తాండా సేవలాల్ యువజన సంఘం ఆధ్వర్యంలో 45 మంది కలరు. ఇట్టి యూత్ పిల్లలందరూ కూడా ఈ కరోనా వైరస్తోని భయాందోళన చెంది వేదనకు గురి అయి పాత ఆచారాల ప్రకారంగా మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళి మనం గుడి తీయించుకుంటామో కొండగట్టు కానీ లేకపోతే తిరుపతికి కానీ దేవుడి దగ్గరికి వెళ్తే మన యొక్క వెనుక ఉన్న శని గ్రహాలు కూడా దూరం ఉంటాయని చెప్పేసి నమ్మకంతో ఇట్లాంటి దానిని ఆధారంగా చేసుకొని ఈ కరోనా వ్యాధి కూడా సంబంధించిన వైరస్ మా గ్రామానికి సోకకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గుండు తీయించుకోవడం జరిగింది. దాదాపుగా 40 నుంచి 45 మంది ఈ యూత్ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మా తండలో కూడా చాలా చైతన్యవంతంగా తిరుగుతూ అందరికీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు హిమ్మత్రావు అండి. చింతకుంట తండా మండలం. ఎక్కడన్నా చింతకుంట తండం ఇది. మేము ఎప్పుడన్నా మనకు బాధలు అనిపిస్తే తిరుపతి పోతాము, లేకపోతే ఏదైనా గుళ్ళు పోతాము, ఎవరైనా చనిపోతే గుళ్ళు తీసుకుంటాము. కానీ మా చింతకుంట తండలో సేవలాల్ యువత సంఘం నుంచి మేము దగ్గర 40 నుంచి 45 మంది ఈ కరోనా వ్యాధి అనేది మనకు ప్రాబ్లం చేస్తుంది కాబట్టి ఈ వ్యాధి కూడా బాధలు కలిగించకుండా మంచిర్యాల జిల్లా తాండూరు సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, మహారాష్ట్ర జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో తాండూరు వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్టు వద్ద ముమ్మరంగా తనిఖీలు చేస్తూ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకలను సైతం అనుమతి లేదని, ఎక్కడ పనిచేసేవారు అక్కడే ఉండాలని, అత్యవసరమైతే వైద్య, ఆరోగ్య, కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులు సరఫరా చేసే వాహనాలు మాత్రమే అనుమతించాలని సూచించారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజలంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా కట్టడికి నిరంతరం కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పారిశుద్ధ కార్మికుల సేవలను నిర్లక్ష్యం చేస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం నెల్లుట్లలో సిపిఐ మండల కార్యదర్శి రావుల సదానందం, అధ్యక్షులు మాచర్ల కుమార్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పేరబోయిన వీరస్వామి, బర్లా ఆంజనేయులు, చీటూరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కూలీలు కవర్ పట్టుకో, ఇరానా ఎవరైనా కవర్ పట్టుకో, అంజీ ఎవరైనా కవర్ పట్టుకో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనాలో భాగంగా వలస కార్మికులు ఇక్కడ నెల్లుట్ల గ్రామంలో, లింగాలన్పూర్ నెల్లుట్ల గ్రామంలో వలస కార్మికులు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు వస్తున్నారు, పని లేక పాడలేకుండా ఉన్నారు. వాళ్ళ కోసం మేము మా వంతు సహాయంగా కమ్యూనిస్టు పార్టీలో భాగంగా మా వంతు సహాయంగా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. ఇకనైనా వారిని పట్టించుకొని గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 5 కిలోల బియ్యం కానీ, 500 రూపాయలు కానీ, అలాగే 12 కిలోల బియ్యం కానీ, ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులలో వీరికి ఎలాంటి చెందటలేవు. చాలా బాధలు ఉన్నారు, కష్టాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కరోనాను అందరూ షేక్ హ్యాండిల్ ఇవ్వకుండా నమస్కారాలు పెట్టుకొని ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్లకుండా సామూహిక దూరంగా ఉండాలి. పిల్లలు కానీ ఎక్కడ కానీ ఇంకా రోడ్ల పని తిరగకుండా ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్లకుండా ఉండడం వల్లనే మనం దీన్ని అరికట్టచ్చు. ఏమవుతుంది, నాకేమవుతుంది, నీకేమవుతుంది కానీ అయినాక తెలుస్తుంది. ఒక్కంతోనే పోదేది మొత్తము ఊరును, గ్రామాన్ని, జిల్లాను, దేశాన్ని, ప్రపంచాన్ని మొత్తం మింగిస్తుంది. ఆ ఒక్కడే ఇంట్లో ఉంటే ఏ ఒక్కడికి రాదు. కాబట్టి దీన్ని కట్టడి చేయాలంటే మనమందరం కట్టడిగా ఉండాలి. కాబట్టి ఇలా వలస వచ్చిన కార్మికులను కూడా ప్రభుత్వంలో అధికారులు కానీ ఇక్కడ గ్రామంలో నెల్లూరులో ఉన్న గ్రామస్తులు కానీ ఎవరైనా కానీ ఇంకా ఆదుకొని వాళ్ళను సహకారాలు అందించి వాళ్ళకు అభివృద్ధిని వాళ్ళ కార్యక్రమం వాళ్ళకు చేసే పనులకు ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో బతున్నారు. కాబట్టి వాళ్ళకు కొంత అంతో ఇంత సహాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం బోస్రా గ్రామంలో ఎంపీటీసీ గజానంద్ గ్రామస్తులకు జిల్లా పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు, బీజేపీ పార్టీ అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో తన వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించిన ఎంపీటీసీని అభినందించారు. सर
మొత్తానికి బట్ట కట్టడం మాత్రం ఇదైపోయింది వలన గ్రామాలలో పరిస్థితి ఏ విధంగా ఉన్న ఉద్దేశంతో ఇవాళ బదారత్న మండల్ బోసర గ్రామంలో రావడం జరిగింది. ఈ బోసర గ్రామంలో మరి చాలామంది సిటీలలో పోక గ్రామాలనే ఉండిపోతున్నారు కాబట్టి వాళ్ళకు మరి లోకల్ సర్పంచ్, లోకల్ ఎంపీటీసీ, లోకల్ ఎంపీపీ ఆధ్వర్యంలో మరి కూరగాయలు పంచడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే లాక్డౌన్ ఎన్ని రోజులు అయితే కొనసాగుతుందో అన్ని రోజులు ఖచ్చితంగా మీరు లాక్డౌన్ పాటించాలని కూడా, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఇంకా ఇప్పటికే మనము 20-25 రోజులు పాటించడం, ఇంకా మే 3 వరకు ఉన్నది కాబట్టి లాక్డౌన్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న ఏదైతే లాక్డౌన్ ఉన్నదో ఈ లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ పాటించాలా. ఆరోగ్యంగా ఉండాలంటే, కరోనా రాకుండా మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనము ఒక ప్రతి 10 నిమిషాలకు 5 నిమిషాలకు చేతులు కడగాల. ఎక్కడన్నా బయటికి పోతే కూడా ఖచ్చితంగా చేతులు కడగాల. అదేవిధంగా ముఖ్యంగా మనం పాతకాలంలో అయితే ఎట్లయితే నమస్కారం చేస్తుంటే మధ్యలో సెకండ్ ఇచ్చే అలవాటు వచ్చింది కాబట్టి ఈ కరోనా వైరస్ పోయే వరకు ఖచ్చితంగా సెకండ్ ఇవ్వకుండా 2 చేతులతోటి దండం పెట్టాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు 1,70,000 కోట్ల రూపాయలు మరి ప్రధానమంత్రి గారు ఈ కరోనా కోసం రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న కేవలం వైద్యం కోసం 2,000 కోట్లు కూడా మరి మెడిసిన్స్ కోసం కేవలం విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ప్రజలను ఇబ్బంది కాకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లాక్డౌన్ బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా భైన్సా డీఎస్పీ నర్సింగ్రావు హెచ్చరించారు. మూథల్ మండల కేంద్రంలో పర్యటించిన డీఎస్పీ ఎవరి అనుమతులు లేకుండా వాహనాలు అనుమతించకూడదని సూచించారు. కూరగాయల మార్కెట్లో, కిరాణా షాపుల్లో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని అన్నారు. కారణం లేకుండా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. कल से पूरा कोई भी दुकान खुला नहीं रहेगा। మొత్తం వాళ్ళు రమ్మన్ భాయ్ అమ్మాయి వీళ్ళందరూ లాక్డౌన్ లేదనుకునే ఉద్దేశంతోన సంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ ఈ యొక్క ఫార్మర్ స్పెషల్లీ ఈ యొక్క కూరగాయలు ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ సంతలో పాల్గొనడం జరిగింది. ఇంకా 3వ తారీఖు వరకు ఈ యొక్క లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వీళ్ళు వచ్చి చూస్తే ఎవరు కూడా ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తలేరు. అందరూ ఒకరి మీద ఒకరు ఏ దుకాణం దగ్గర చూసినా కానీ 20-30 మంది ఉండడము, అంతా ఒకరి మీద ఒకరు పడడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోకపోవడము,
అలాగే ఇక్కడ కిరాణా షాప్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కిరాణా షాప్లో 15-20 మంది ఉండడము, ఒకరి మీద ఇవన్నీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సంతను ఈ యొక్క కిరాణా షాప్స్ని కూడా అన్నింటినీ బంద్ చేయించడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ముదోల్లో కూడా ఎలాంటి కిరాణా షాప్స్ కానీ కూరగాయల షాప్స్ కానీ తెరవద్దని చెప్పి అందరికి ఆదేశించినాం. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు ఈ యొక్క లాక్డౌన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. స్పెషల్లీ ఈ చిన్న చిన్న టౌన్స్లో చాలా ఇబ్బందికరము. ఎందుకంటే ఇప్పటివరకు అయితే అంత ప్రశాంతంగానే ఉన్నది. కాబట్టి ఇంకా ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా చెప్తున్నాము. రేపటి నుంచి ముదోల్ వాసులు అందరికీ తెలియజేస్తున్నాము, ఎలాంటి కిరాణా షాప్ కానీ లేకుంటే ఈ ఫ్రూట్ షాప్ కానీ వెజిటేబుల్ షాప్ కానీ తెరవబడవు. ఓన్లీ మిల్క్, వాటరు లేకుంటే గ్యాసు ఇట్లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏవి కూడా తెరవద్దు. ఎవరు కూడా 2 వీలర్లు తీసుకొని రోడ్డు మీదకి రావద్దు. వచ్చినట్లయితే 2 వీలర్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ ముదోల్ వాసులకు విజ్ఞప్తి. ఎవరు కూడా బయటికి రావద్దు. మే 3 తారీఖు వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన, కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి. పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు, గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న 45 బ్యాగుల గుట్కా స్వాధీనం. మంచిర్యాల జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు, విస్తృత స్థాయిలో వాహనదారులకు కరోనాపై అవగాహన. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.